విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. హలో రోజీ, ఏమిటిది? ఏమైపోయావు? అది కాదు, ఫ్యాక్టరీ ఓపెనింగ్ అని చెప్పి ఇప్పుడే రావాలా? లక్ష్మి కూడా ఇక్కడే ఉంది. సరే, ఇప్పుడే వస్తున్నాం. ఏమైంది చలసాని గారు? తెలీదు లక్ష్మి, మనల్ని ఇంటికి రమ్మంటోంది. అదేమిటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఇక్కడుండి మాత్రం ఏం చేస్తాం? ఎలాగూ రమ్మని ఫోన్ చేసింది కదా, ఇంటికి వెళ్దాం. ఫ్యాక్టరీ ఓపెనింగ్ గురించి చెప్పలేదా మావయ్య? ఇంటికి ఉందా లేదా? ఆ విషయం చెప్పలేదు. ఇంటి దగ్గరుండి ఓపెనింగ్ చేస్తుందేమో. అత్తయ్య దేనికైనా సమర్థురాలు. సర్లే గాని మనం బయలుదేరదాం పదండి. నేనెందుకు? నేను రాను ముర్రో అంటే వినిపించుకోకుండా బలవంతంగా లాక్కొచ్చావు. పనులన్నీ మానుకొని వచ్చాను. టైం వేస్ట్ అమ్మా. ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసు బాబు. ఇప్పటికైనా నన్ను వదిలేస్తే వెళ్ళి నా పనులైనా చూసుకుంటాను. సరే, నీ ఇష్టం, వెళ్ళు. నాన్న, నేను నీతో పాటు వస్తాను. నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయి. పద. బాయ్ నాన్నమ్మ. బాయ్ తాతయ్య. రోజీ, ఫ్యాక్టరీ ఓపెనింగ్ ఈరోజు కదా? మేమంతా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఏ హడావిడి లేదు. ఏమైంది రోజీ? ముహూర్తం మంచిది కాదని ఎవరన్నా చెప్పారా? ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి వీల్లేదని ఎవరైనా అబ్జెక్ట్ చేశారా? నీకేమైందో నన్ను కంగారు పడొస్తే అలా నవ్వుతావేంటి రోజీ? ఫ్యాక్టరీ ఓపెనింగ్ లేదా? పోస్ట్ పోన్ చేసావా? మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రోజీ, ఇద్దరూ అలా జంటగా ఆశ్చర్యపోకండి. ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం లేదు. అదేమిటి రోజీ? ఫ్యాక్టరీ ఓపెనింగ్ అని ఉదయాన్నే గుడికి కూడా వెళ్ళొచ్చావు. ఇంతలో ఏమైంది? నీ నిర్ణయం మార్చుకున్నావా? ఎస్, మార్చుకున్నాను. అది సరే రోజీ, ముందుగా ఎవరికీ చెప్పకుండా సడన్ గా ఎవరికి బొట్టు కాటుకు పెట్టి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అది నా ఫ్యాక్టరీ, నా ఇష్టం. నాకు అవసరమైనప్పుడు స్టార్ట్ చేస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు క్లోజ్ చేస్తాను. అది నిజమే రోజీ, కానీ ఏ కారణం లేకుండా ఓపెనింగ్ ఆపేయవు కదా. రోజీ, ఫ్యాక్టరీ తిరిగి ఓపెన్ చేయాలని ఎంతో తపన పడ్డావు. పాపం సంధ్య అడిగిన వెంటనే నీ ఆస్తికి సంబంధించిన కాగితాలు కూడా పంపించింది. స్టాప్ ఇట్. ఎవరి కోసం పంపిస్తుంది? అదేమన్నా దాని సొంత ఆస్తా? కష్టపడి సంపాదించిందా? ముసలాన్ని మాయ చేసి సంపాదించిందే కదా. కర్ణుడు కవచకుండలాలు ఒలిచి చేసినట్టు సంధ్య నాకు దానం చేసినట్టు బాధపడిపోకండి. నా ఆస్తి నాకు ఇచ్చింది, దట్స్ ఆల్. నిజమే రోజీ, కానీ ఫ్యాక్టరీ ఓపెనింగ్ అవసరమని నా దగ్గర డబ్బు కూడా తీసుకున్నావు కదా. ఏం లక్ష్మీదేవి, ఆఫ్టర్ ఆల్ 2 కోట్ల చిల్లర డబ్బులు నీ దగ్గర తీసుకునే స్థితికి ఈ రోజు దిగజారిందనుకుంటున్నావా? రోజీ, ప్రియుడు పక్కనున్నాడనా అంత గట్టిగా అరుస్తున్నా? సాఫ్ట్ డ్రింక్ విషయంలో నాకు 2 కోట్లు నష్టం వచ్చేలా చేశావు. అది నీ దగ్గర నుంచి రాబట్టుకున్నాను. దట్ ఈస్ రోజీ. అంటే నువ్వు అప్పుల్లో కూరుకుపోవడం, అవి తీర్చడానికి ఇల్లు అమ్మేయడం, దిక్కులేని పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చి ఉండటం, ఇదంతా ఏమిటి రోజీ? అంతా నాటకం. నాటకమా? ఎస్, ఇట్స్ ఎ డ్రామా. హైలీ ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ డ్రామా. రోజీ, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రమే. అనవసరంగా బీపీ పెంచుకోకు. నా ఆస్తి ఎక్కడికి పోలేదు.
బిజినెస్ లో నాకే నష్టమూ రాలేదు. నా సొంత ఇల్లు అమ్మలేదు. సాఫ్ట్ డ్రింక్ యూనిట్ పనికిరాదని తెలిసే అమ్మేశాను. ఫ్యాక్టరీ వర్కర్స్ తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని నష్టాలు వచ్చాయని కొన్నాళ్ల పాటు మూసేశాను. అన్ని రకాలుగా నేను సేఫ్. కాకపోతే నా ఆస్తి సంధ్య దగ్గర నుంచి రాబట్టుకోవడానికి, నీ ప్రియురాల దగ్గర నా 2 కోట్లు వసూలు చేయడానికి ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది. ఎందుకు ఇదంతా? ఆస్తి నీకు కావాలని నువ్వు నిజాయితీగా అడిగితే ఇచ్చేసేవాళ్ళంగా. ఆ మాట ఇప్పుడు అంటున్నావు. సంధ్య ఎంత మూర్ఖురాలో నాకు తెలుసు. చీటికి మాటికి ఆస్తి కోసం కోర్టుకు ఎక్కుతారని బెదిరించడం సహించలేకపోయాను. ఆ తలనొప్పి శాశ్వతంగా వదిలించుకోవాలనుకున్నాను. నా అంతటి నేను అడిగితే మీరు ఆస్తి తిరిగి ఇవ్వరని నాకు బాగా తెలుసు. అందుకే నీ ప్రియుడు చెరసాన్ని అడ్డు పెట్టుకున్నాను. అప్పుల పాలైనట్టు అందరినీ నమ్మించి భార్యగా మళ్ళీ చెరసాన్ దగ్గర చేరాను. ప్రేమ మత్తులో ముంచి తేల్చేశాను. ఆ మైకంలో మునిగిపోయి నీ చేతే సంధ్యకు రికమెండ్ చేయించి నా ఆస్తి నాకు వచ్చేలా చేశాడు. ఏదైతే ఊహించి పకడ్బందీగా ప్లాన్ చేశానో అలాగే జరిగింది. నా ఆస్తి నాకు తిరిగి వచ్చేసింది. ఆస్తి కోసం ఇంత నీచమైన నాటకం ఆడాలా? మీ ఇద్దరి ప్రేమ నాటకం కన్నా ఇది నీచమైంది కాదుగా. రోజీ, ఇన్నాళ్ళు నా మీద చూపించిన ప్రేమ అభిమానం అంతా నాటకమే. అయినా అవి ప్రతి క్షణం నీ మీద పన్నీటి జల్లులా కురిపించడానికి నీ ప్రియురాలుందిగా. రోజీ, ఎందుకలా అరుస్తావు? అదిచ్చిన చీర కట్టుకుంటే నన్ను వదిలేసి దాన్ని పోగొట్టడం మొదలుపెట్టావు. నాకు చెప్పకుండా రెస్టారెంట్కి తీసుకొచ్చి నేను అడిగితే ఏవో హరికథలు చెప్పావు. క్యారియర్ తీసుకొచ్చినప్పుడు ఆఫీస్లో కూర్చుని మీరిద్దరు ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ పరవశించిపోవడం నా కళ్ళారా చూశాను. నా ముందే బర్తీగించి ప్రవర్తించిన మీకు ప్రేమ గురించి మాట్లాడే హక్కు లేదు. రోజీ, ఇదంతా కేవలం నీ ఊహే కాని అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఈ అనుమానంతోనే ఇన్నాళ్ళు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. నాకలాంటి ఉద్దేశం ఏమీ లేదు. నా మాట మీద నమ్మకం ఉంచు. నో, నమ్మను, నమ్మలేను. ఆ నమ్మకాన్ని ఏనాడో చంపేశారు మీరు. మీ ఇద్దరికి మాట్లాడే అర్హత లేదు. నిన్ను నేను ప్రేమించాను, మనసారా కావాలని కోరుకున్నాను. కానీ నీ ప్రేమ నాకు అందకుండా చేశావు. నా మనసుతో ఆడుకున్నావు. తను ప్రేమించిన మగాడి ప్రేమ తనకు దక్కలేదని ఏడ్చే ఆడవాళ్లు కొందరుంటారు. వాళ్ళని చూసి జాలిపడ్డం తప్ప ఏమీ చేయలేం. అలాగే ప్రేమించానని చెప్పి మోసం చేసిన మగాడికి ఏ రకమైన ప్రేమ అందకుండా పగ తీర్చుకునే ఆడవాళ్లు కొందరుంటారు. ఆ లిస్టులో నేను ముందుంటాను. ప్రేమను పంచగలిగితే అది ఎప్పటికీ ప్రేమగానే మిగులుతుంది. కానీ దాన్ని తుంచాలని చూస్తే పగగా మారుతుంది. నా విషయంలో అదే జరిగింది. నాదనుకునేది ఏదైనా ఎవరికి దక్కనివ్వరు. ఒకవేళ ఎవరైనా దక్కించుకోవాలని చూస్తే వాళ్ళంతా చూస్తాను. మైండెడ్. ఏ ఆస్తి కోసమైతే ఈ నాటకం ఆడానో అది నేను సంపాదించుకున్నాను. అందుకే ఈ నాటకానికి ఇక్కడితో తెరదించేసి నా సామ్రాజ్యానికి నేను వెళ్ళిపోతున్నాను. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. రండి సేల్జీ, అలా నిలబడిపోయారేంటి? వచ్చి కూర్చోండి. అమ్మమ్మమ్మ, ఎంత మాట మేడం. మొన్న మీరేదో నాటకం ఆడమన్నారు కాబట్టి మీ ముందు కూర్చున్నాను, కానీ లేకపోతే మీ ముందు కూర్చునే ధైర్యం అర్హత మాకు ఎక్కడ ఉన్నాయి మేడం? ఆ విషయం గుర్తుంది కదా? గుడ్. ఇల్లు కొనడానికి మీ దగ్గర తీసుకున్న డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేశాను. చూసుకున్నారు కదా మేడం? చూశాను.
సరిగ్గా సరిపోయింది. మీ మీద నమ్మకం ఉండబట్టి ఆ పని మీకు అప్పచెప్పాను. ఇన్నాళ్ళు ఈ ఇంటిని జాగ్రత్తగా చూసి తిరిగి అప్పచెప్పినందుకు థ్యాంక్స్. నాదేముంది మేడం, మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను. మీలాంటి పెద్దవాళ్ళ దయ ఉండబట్టే బిజినెస్ చేయగలుగుతున్నాం. మీరు బాగుంటేనే కదా మేడం మేము బాగుండేది. మేనేజర్, ఎస్ మేడం. బిజినెస్ లో ప్రోగ్రెస్ ఎలా ఉంది? పర్వాలేదు మేడం, సేల్స్ ఏమైనా పెరిగాయా? అలాగే ఉన్నాయి. అలాగే ఉంటే లాభం లేదు. బాగా పెరిగి మంచి లాభాలు వస్తే గానీ జీతాలు ఇవ్వమని అందరికీ చెప్పండి. ఎస్ మేడం. ఈ మధ్య నేను సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకున్నారు. ఆఫీస్ కి సరదాగా వచ్చినట్టు వచ్చి పనులన్నీ పెండింగ్ లో పెట్టి సెలవులాగా గడిపారని నాకు తెలిసింది. అందరికీ వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా పెండింగ్ వర్క్ పూర్తి చేస్తే సరే, లేదంటే పర్మనెంట్ గా ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోవాలని చెప్పండి. అలాగే మేడం. ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాం తెలుసు కదా, వర్కర్స్ అందరూ జాయిన్ అవుతున్నారా? కొందరు జాయిన్ అవుతానంటున్నారు, కొందరు పెండింగ్ లో ఉన్న డిమాండ్లు ఇస్తే గానీ జాయిన్ అవ్వనంటున్నారు మేడం. మొత్తం అందరినీ మానేమనండి. అసలు ఆ పాత వర్కర్స్ ఎవరిని జాయిన్ చేసుకోకండి. కొత్తగా స్టాఫ్ ని మళ్ళీ రిక్రూట్ చేసుకోండి. ఓకే మేడం, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కి రిఫర్ చేస్తాను. వద్దు, అక్కడి నుంచి వస్తే రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడతారు. అలాంటి వాళ్ళు మనకు అనవసరం. అవసరమైతే పేపర్లో యాడ్ ఇవ్వండి. మనకి పనున్న ఆఫీస్ వాళ్ళు ఎవరైనా రికమెండ్ చేస్తే వాళ్ళని తీసుకోండి. అలాగే మేడం. ఈ రోజు నుంచి మళ్ళీ అందరూ రొటీన్ లో పడాలి. రెగ్యులర్ గా ఆఫీస్కి వస్తూ సిన్సియర్ గా పని చేయాలి. బిజినెస్ లో మళ్ళీ మన నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళాలి. ఎక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా ఎవరిని స్పేర్ చేయను. బిజినెస్ లో నాకు నష్టం వస్తే అందుకు కారణమైన వాళ్ళని ఎవరిని అంత తేలిగ్గా వదలను. ఈ విషయం అందరికి చెప్పండి. చెప్తాను మేడం. ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తాం మేడం. హలో, ఎలా ఉన్నారు? మళ్ళీ ఈరోజు తన కోర్టులోకి వచ్చేసింది. అవును, అన్నట్టు నా ఆస్తి నాకు తిరిగి రావడానికి, నష్టపోయిన 2 కోట్లు తిరిగి సంపాదించడానికి నేను ఆడిన నాటకంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా మీరంతా కూడా చక్కగా నటించినందుకు మీకు త్వరలోనే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఏటనేది నేను చెప్తే తీసుకునేటప్పుడు థ్రిల్ మిస్ అవుతారు. అందుకని ఇప్పుడు చెప్పను. ఓకే, సీ యూ. నూకాలు హా, 2 నిమిషాలు అయిపోయింది. ఇక మౌనం వదిలి మాట్లాడితే బాగుంటుంది. అదేదో పాటలాగా ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, రోజీకిచ్చిన 2 కోట్లు తిరుక్షవరమైపోయాయి. అంతా పోయాక ఇప్పుడెందుకు ఈ సంతాప సభలు? అసలు కొంతమందిని బాధపడ్డానికే సృష్టిస్తాడనుకుంటాను ఆ భగవంతుడు. ఆ లిస్టులో మన ఫ్యామిలీయే ముందుంటుంది. జరిగిన దానికి బాధపడుతుంటే నీ మాటలతో ఇంకా రెచ్చగొడతావేంటి నాన్న? దేనికి బాబు బాధ? రోజీ చేతిలో దెబ్బతిండం ఇవాళ మనకి కొత్త కాదుగా. ప్రతిసారి తల బొప్పి కట్టేలా ఏదో రకంగా శటకోపం పెడుతూనే ఉంది. అయినా గొర్రె కషాయవాణ్ణే నమ్మినట్టు మనం రోజీనే నమ్ముతాం. దుర్మార్గురాలు దొంగ అని తెలిసినా ఆదరిస్తాం, అభిమానిస్తాం, అవసరానికి డబ్బిచ్చి మరీ ఆదుకుంటాం. ఇది స్వయంకృతాపరాధం, తెలిసి చేసిన తప్పు. అప్పటికి సుధాకర్ రోజీని నమ్మొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్తూనే ఉన్నాడు. మనం పట్టించుకుంటేగా. అపాత్రదానం చేశాం, అనుభవిస్తున్నాం. దానికి బాధపడడం అనవసరం. దీపక్, అయ్యిందేదో అయిపోయింది. మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకోవడం ఎందుకు? ఏంటమ్మా అయిపోయింది? నువ్వు చేస్తే తప్పులేదు కానీ నేనంటే తప్ప? నీ మంచితనం, మానవత్వం, నీతి, నిజాయితీ నీకేం మిగిల్చాయి? కష్టాలు, కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్చలేదు.
ఆ మాట అంటే మళ్ళీ నీకు కోపం వస్తుంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయమన్నారు. ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకోకపోతే జీవితాంతం అలాగే ఉండి లోపలున్న ముళ్ళు సలుపుతూనే ఉంటుంది. రోజీ విషయంలో కూడా అదే జరిగింది. కాదంటావా? నేను కాదనడం లేదు దీపక్, కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం? తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ మనం చేయలేం. నీ మంచితనమే రోజీకి శ్రీరామ రక్ష. అదడ్డం పెట్టుకునే కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఆస్తి పట్టుకుపోయింది. ఏ సాక్ష్యాలు కాగితాలు లేకుండా నీ దగ్గర డబ్బు పట్టుకుపోయింది. ఆస్తి ఆవిడదేని సరిపెట్టుకున్నా నువ్విచ్చిన డబ్బైతే తిరిగి రాదు కదా. ఇంకా ఎన్నాళ్ళు ఇలా బాధపడ్డా ప్రయోజనం లేదు. మళ్ళీ మన పనులు మనం చేసుకోవాలిగా. అంచేత ఆ మూడ్లోంచి కాస్త బయటికి రండి. మనమే ఇలా ఉంటే ఇంకా మామయ్య సంగతి ఏంటి? ఒకరి కన్నీళ్ళు ఒకరు తోడడానికి మనం ముగ్గురమైనా ఉన్నాం. పాపం ఆయనకి ఎవరూ లేరు. రోజీ తిరిగి వచ్చిందని, ఈ వయసులో తనకి తోడు దొరికిందని ఎంత సంతోషించారో. చివరికి ఆయన్ని కూడా మోసం చేసి ఏడిపించి వెళ్ళిపోయింది. పాపం ఆ బాధ, ఆ అవమానం ఎలా భరిస్తున్నారు? జరిగిన దానికి ఎంతలా బాధపడుతున్నారు? రోజీ